తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో పోరు హోరాహోరీగా ఉండనుంది. అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను మాత్రం కాస్త ఆలస్యంగా ప్రకటించింది. గురువారం టీఆర్ఎస్ అధినేత తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఒకేసారి 17 లోక్సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించారు. ముందుగా ఊహించిన ప్రకారమే కేటాయింపులు జరిగినప్పటికీ అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. ఈ జాబితాలో 3 సిట్టింగ్లకు స్థానం దక్కలేదు. మల్కాజ్గిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్కు అవకాశం కల్పించారు. చేవెళ్ల నుంచి పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డిని బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి స్థానం నుంచి ఎన్ వెంకటేష్ను ఎంపిక చేశారు. ఇక హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీలో భాగంగా పుస్తే శ్రీకాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. ఆదిలాబాద్ నుంచి జి నగేష్, నిజామాబాద్ నుంచి కవితకు, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్కు మరోసారి అవకాశం కల్పించారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి పి రాములు, వరంగల్ నుంచి పసునూరి దయాకర్ పోటీ చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు కేసీఆర్. మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు ఛాన్స్ ఇచ్చారు. నల్గొండ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి, భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్ను బరిలోకి దింపారు. అభ్యర్థులందరికీ కేసీఆర్ బీఫారాలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడానికి చివరి వరకు కుస్తీ పట్టిన కాంగ్రెస్ లోక్సభ సీట్లకు మాత్రం అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. 2 దఫాలుగా 16 లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్లో పోటీ చేసే అభ్యర్థిని మాత్రం పెండింగ్లో పెట్టింది. మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని బరిలో నిలుపుతోంది. నిజామాబాద్ నుంచి మధు యాష్కేని, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ను, హైదరాబాద్ లోక్సభకు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్, జహీరాబాద్ నుంచి మదన్ రావును ఎన్నికల బరిలో నిలుపుతోంది. పెద్దపల్లి నుంచి ఎం చంద్రశేఖర్, ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డిని పోటీలో నిలిపిందే. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరు ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 10 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి రామచంద్రరావును బరిలోకి దింపుతోంది. సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇక మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణను అభ్యర్థిగా ఖరారు చేసింది. నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతిని, కరీంనగర్ నుంచి బండి సంజయ్కు అవకాశం ఇచ్చింది. నిజామాబాద్ నుంచి డి అరవింద్, నల్గొండ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరి నుంచి పివి శ్యాంసుందర్రావును బరిలోకి దింపనుంది. వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ను పోటీకి నిలిపింది. అయితే మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు మాత్రం బీజేపీ ఈ జాబితాలో చోటు కల్పించలేదు.